మనము ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష చతుర్దశి నాడు శివరాత్రి జరుపుకుంటూ ఉంటాము. అయితే శివరాత్రి ఎందుకు జరుపుకుంటాము అనే దానికి మనకి రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఒకటి ఏంటంటే ఆ రోజు శివపార్వతుల కళ్యాణం జరిగింది అని అంటారు. అలాగే ఆ రోజే ఈ విశ్వాన్నంతటిని కాపాడటానికి పరమేశ్వరుడు గరళాన్ని మింగి తన కంఠంలో దాచుకున్నాడు అని కూడా అంటారనమాట. అలాగే ఇదే రోజు శివుడు తాండవం చేశాడు అని కూడా అంటారు. అయితే ఈ శివరాత్రి జరుపుకోవడము అనే దాని విధానం ఏంటో చూద్దాము. మనకి కృష్ణపక్ష చతుర్దశి ఉంది కదా మాఘమాసంలో, దానికి ముందు రోజు వచ్చే త్రయోదశి నాడే మనము ఒక పూటే భోజనం చేస్తామన్నమాట. ఒక పూట భోజనం చేసి విధిగా మర్నాడు పొద్దున్న తెల్లారగట్టి నిద్రలేచి కాలకృత్యాలన్నీ ముగుచ్చుకొని స్నానం అది చేసి ఆ తర్వాత ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడుపుతాము. ఒకవేళ అలా కుదరని పక్షంలో ఉద్యోగాలు కానీ ఇంకేదైనా ఇతర కారణాలతో మనము పనులు చేయాలి లేదా బయటికి వెళ్లాల్సి వస్తే ఆ రోజు వీలైనంత మితంగా మాట్లాడి ఎవరితోనూ ఎటువంటి వాగ్యుద్ధాలు గొడవలు దిగకుండా ప్రశాంతంగా వీలైనంత వరకు మనసులో దైవనామ స్మరణ చేసుకుంటూ గడపాలి. ఇక ఆ సాయంకాలము శివపూజ చేసే ముందు ఇంటికి వచ్చాకైనా లేదా ఇంట్లో ఉన్నా సరే రెండో మాట మళ్ళీ స్నానం చేసి ఆ తర్వాత దేవుణ్ణి పూజించుకోవాలి. ఇక ఆ రాత్రి అంతా అంటే శివరాత్రి రోజు రాత్రి అంతా జాగరణ చేస్తాము. అలాగే శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉంటామని తెలుసు కదా. ఇక ఆ రాత్రి జాగరణ కూడా జపము మరియు ధ్యానము చేయడానికి చాలా అనువైన కాలము. వీలైనంత వరకు చాలామంది దేవాలయాలు దర్శిస్తూ ఉంటారు. వీలు కాని వారు ఇంట్లోనే జపం చేసుకుంటూ ఉంటారు. ఆ రాత్రి 4 జాములు మేల్కొని మనసంతా దేవుని పైన పెట్టి అంటే దైవభక్తిలో ఉండడము అనేది చేయాలన్నమాట. ఇక మర్నాడు పొద్దున్న అంటే చతుర్దశి తర్వాత రోజు మర్నాడు ఉదయమే నిద్రలేచి స్నానం ఆచరించి దేవునికి నమస్కరించుకొని ప్రసాదం పెట్టి ఆ తర్వాత ఉపవాస విరమణగా ఆ ప్రసాదాన్ని భుజిస్తూ ఉంటారు. అది పారణ సమయం అంటారు దాన్ని, అంటే ఉపవాసాన్ని విరమించుకునే కాలం అనమాట. ఆ మర్నాడు చతుర్దశి ఎప్పటిదాకా ఉంటే అంటే 2026 సంవత్సరంలో మనకి చతుర్దశి వచ్చి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంది 16వ తారీఖున. కనుక ఆ లోపు మనం ఎప్పుడైనా సరే ఉపవాసం విరమించుకోవచ్చు అనమాట. ఇది మనము శివరాత్రి జరుపుకునేటువంటి విధి విధానం అనమాట.